గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకేం పర్లేదు. ఆగండి చూడండి, వాళ్ళు ఆకలి బాధతో రుణాలు ఎడడానికి వచ్చిన బీద రైతులు. వాళ్ళు నిలబడలేరు, నిలబడే శక్తి వాళ్ళకి లేదు. మీరు నిలబడగలరనుకుంటాను. ఇంతకీ తమరు ఎవరు, ఎందుకు వచ్చినట్టు? మండల కార్యాలయం నుండి వస్తున్నా. మండలాధీశుడు పంపిస్తూ వస్తున్నాం. చాలా సంతోషం. అంటే మీరు రుణాలు ఇవ్వడానికి డబ్బు తెచ్చారన్నమాట. ఆగండారా, మీ అదృష్టం పడింది. కాదు, రుణాల కొరకు బ్యాంకు వచ్చే వాళ్ళు చూసి ఆనందించడం కోసం గోడకు తగిలించడానికి ఈ ఫోటో తెచ్చాం. ఏమిటయ్యా, ఏదో పాత న్యూస్ పేపర్ అంతా చుట్టుకొచ్చారు. అది ఇంతకీ మీరు ఆఫీసర్లు కదూ? ఈ ఫోటోలు మోసే ఉద్యోగం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏమిటయ్యా అలా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు? ఇంతకీ ఎవరి ఫోటో అది? ఎవరి ఫోటో అయితే మేమెందుకు తీసుకొస్తాం చైర్మన్ గారు? మన మండలాధీశుడు ఫోటోయే. అదేమిటయ్యా, మన భార్యలాగా మన మండలాధీశుడు? ప్రస్తుతానికి ఈ మండలాధీశుడు అని చెప్పు. అవును, తెలియకడుగుతా, ఆయన ఫోటో తగిలించడానికి, అది చూసి తరించడానికి ఆయన ఏమన్నా దేశం కోసం త్యాగం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ అనుకున్నావా? కాదండి, బూడిద భీమారావు గారిది. బూడిద భీమారావు గారు? బియ్యం భీమారావు గారు అన్న ఇంత బోవు పుట్టే జనానికి. బూడిద భీమారావు అంటే ఏముంటుందయ్యా బూడిదే. అయితే ఈ ఫోటో చూసి జనం కడుపు నింపుకోవాలని మీ అభిప్రాయం, అంతేనా? ఇది ఎక్కడ అన్యాయం? ప్రజల కష్ట సుఖాలు ఆలోచించకుండా ఎంత ఫోటో, చెరువు అంత ఫోటో. వెనకటికి రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆ మండలాధీశుడు నీరో గారు ఆనందంగా ఫిడేలు వాయించాట. అలా ఉంది. చూడండి బాబు, ఇంత పెద్ద ఫోటో ఈ పేద ప్రజలు రుణాలు అడగడానికి వచ్చే చోట తగదు, బాగుండదు. మీరేం చేస్తారంటే ఈ ఫోటో తీసుకెళ్లి ఏ డ్రామా థియేటర్ ముందో, ఏ ఫోటో స్టూడియో ముందో తగిలించండి. మీ పని అవుతుంది. మీరు మండలాధీశుడిని అవహేళన చేస్తున్నారు. ఏమిటయ్యా, నేనేదో కొత్తగా చేసినట్టు మాట్లాడుతున్నావు? ఇట్లాంటి పనులు చేసి తనకు తానే అవహేళన చేసుకుంటున్నాడు. అవును, నువ్వు ఆఫీసులో కదా, నీకు తెలిసే ఉండాలి. ఇలాంటి ఫోటోలు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టమని నిర్బంధించడం తప్పు కాదు. భాస్కరమ్మ గారు, మా మాట విని ఈ ఫోటోని మీరే మీ చేతులతోనే గోడ మీద అలంకరించండి. మా మాట వినకపోతే మీరు ఇబ్బందులు పడతారు. బెదిరిస్తున్నావా? సూర్యమండలం లాంటి భాస్కరమ్మ మీ మండలాధీశుడు తాటాకు తప్పులకు బెదరదు. నన్ను ఆజ్ఞాపించి ఎవరు ఏ పని చేయించలేరు. నాకు న్యాయం అనుకున్నది చేస్తాను. ఐ బ్లాంక్లీ రిఫ్యూజ్ దిస్. యూ కెన్ గో. చెప్పించే కదా పోయా. ఎవరేం చెప్పిన ఈ ఫోటోని ఇక్కడ తగిలించేపోతాం. ఏమంటుంటా అమ్మగారిని తీవ్రంగా చెప్పా కూడా ఇప్పుడే ఎందుకు అయ్యాడా? డబ్బులు ఇస్తారనుకుంటే ఫోటో తీసుకొచ్చారు. ఈ ఫోటో ఎందుకు మనకే మాపైనే ధిక్కారమా, మా పటాన్నే విసిరి కొట్టటమా? కారణ జన్ముండ, సర్వజనానంద సుందర రూపుండ, నాటక ధురీనుండ, మాపైనే ధిక్కారమా, మా పటాన్నే విసిరి కొట్టటమా? సంపూర్ణ మండల సర్వజనానంద నూతన ప్రణాళిక నిర్మాతను, రాజకీయ చతురంగ తజ్ఞుడను, ఈ విశ్వానికి మిత్రుడను, మాపైనే ధిక్కారమా, మా పటాన్నే విసిరి కొట్టడమా? అల్లుడు గారు, మావగారు, ఈ పరాభవగ్నితో దహించుకుపోతున్న మా మనస్సుకు ఏది శాంతి, ఎక్కడ ప్రశాంతి? ఇప్పుడు ఏమిటి మా కర్తవ్యం? ఆ భాస్కరమ్మ కోరలు తెగిన నల్లత్రాసులా పడి ఉండాలి. ఈ దేవరవారిని కాదన్నందుకు తగిన శాస్తి అనుభవిస్తోంది ఆ భాస్కరమ్మ. చెయ్యని ప్రజలు అనుకునేట్టుగా ఒక్క ఉపాయం చెప్పండి. మావగారు శాంతించండి. మన అధికారాన్ని వినియోగిద్దాం. మన చేతుల్లోని కీలుబొమ్మ లాంటి రౌడీలని పురమాయిద్దాం. బ్యాంకులను కొల్లగొట్టిద్దాం. ఆ భాస్కరమ్మని తామమోదేద్దాం. ఆవేశపడకండి. ఆవేశమే అన్యానార్థాలకు మూలం. దౌర్జన్యం దాగదు, బయటపడిపోతుంది. అయితే ఏమిటి కర్తవ్యం? గ్రామాల్లో పెత్తనం వహించే గ్రామాధికారులు తొలగించి వాళ్ళ ఆట శాశ్వతంగా కట్టించేశాం. ఈ రద్దు లేపంతోనే కదా. శభాష్! ఆ ఎత్తుగడతోనే కార్మిక సంఘాలు, కార్పొరేషన్లు రద్దు, సలహా సంఘాలు రద్దు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఆసుపత్రులు రద్దు, అసలు బ్యాంకులకు అప్పులిచ్చే అధికారాలు రద్దు. ఇలా రద్దు 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 కార్యక్రమాలు విరివిగా అమలు జరుపుకుంటూ పోతూ చివరకు ఆ భాస్కరమ్మ పదవికి ఎసరు పెడతాం. ఆ పైన ఆ భాస్కరమ్మ గతి అధోగతి. సకలము రద్దు చేస్తాం. సలహా సంఘాలు రద్దు చేద్దాం. నాటక పాటక సంఘాలు రద్దు చేద్దాం. అకాడమీలు రద్దు చేద్దాం. చవక బియ్యం పథకం రద్దు చేద్దాం.
ఏమది ఏమైంది? అయ్యా అమాయక ప్రజలను మనం ఇంకా లోపరుచుకుంటున్నామంటే ఈ బియ్యం పథకం వల్లే కదా. అయ్యా మన వాళ్ళకి ఏ ధరలు ఎంతెంత పెరిగిపోయినా పర్వాలేదు కానివ్వండి, బియ్యం ధర మాత్రం కాస్త తక్కువైతే చాలు. బంగారపు కానీ దొరికినంత సంబరపడిపోతారు. అవసరమైతే ఉత్తి బియ్యం అయితే వేస్తారు, రాళ్ళు కూడా ఏరుకోరు. అయ్యా ఆ పథకం మాత్రం తీసేయకండి బాబు. అహో, తొందరపడి మా మనసులో మాట బయటికి చెప్పితిమి అన్నట్టు అది పైనుంచి వచ్చే సహాయం కదా. మన పేరు మీదుగా పంచుతున్నాం, మన సొమ్మేం పోయింది, బాగా విరివిగా పంచండి. అది మినహాయించి ఇప్పుడు మనం అనుకున్న రద్దు పథకాలన్నీ వెంటనే అమలు జరపండి. వెళ్ళండి, పొండి. ఏమిటరా ఆనందం తాగిన ముఖాలు మీరునో? రోజు ఎంతో హుషారుగా నవ్వుతూ పనిచేసేవాళ్ళు ఏమైంది మీకు? ఓ ఓ అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. అక్కర్లేదు, నిన్ను నీ తల మీద ఆ ఫోటోను చూస్తూనే అర్థమైందిగా. మీరు లోపలికి రారని నాకు తెలుసు. బుద్ధిమంతుడివి. ఇవాల్టి నుండి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ని నేను. ఎదురు చూసిందే. మీ పదవి రద్దయింది. అది ఎదురు చూసిందే. ఇదిగో గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చిన దాన్ని నేను. అదే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాసేవ చేస్తానని బూటక ప్రమాణాలు చేసి పదవిలోకి వచ్చాక అధికార దుర్వినియోగం చేస్తూ ఒక్క కలంపోటుతో ప్రజలకు తోడ్పడే పాలక సంఘాలను రద్దు చేయటం ప్రజాస్వామ్యానికే పెద్ద వెన్నుపోటు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ నాట్ ఆల్ రైట్. ఆర్డర్ తీసుకుంటారా? ఒక్కటి గుర్తుంచుకో, పదవులు కొందరికి అలంకార ప్రాయాలు, కొందరు పదవులకే అలంకార ప్రాయాలు.